హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. మార్నింగే లేవగానే ఒక పక్క నా కోసం చాయ్ అయితే పెట్టుకున్నా. ఇంకా మా వాడి కోసం పాలు అయితే వేడి చేస్తున్నా. బయట చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎంత పీస్ఫుల్గా ఉంది, పక్షుల అరుపులతో చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ఉంటున్న ఏరియా. మా వాడైతే ఇంకా పాలు చల్లవారుతున్నాయి కదా, ఈ లోపైతే టీవీ చూసుకుంటున్నాడు. పాల కోసం వెయిటింగ్. పాలు ఇవ్వగానే తాగి స్కూల్కి అయితే రెడీ అయిపోతాడు. ఇంకా స్నాక్స్లోకి వాడికని కిస్మిస్ ఇంకా వాటర్ బాటిల్ పెట్టాను. మొత్తం షూ వేయడానికి అయితే మాత్రం చాలా టైం చేస్తాడు. అదేంటో కానీ సాక్స్ ఫుల్గా వేస్తే వాడికి నచ్చదు. సాక్స్ అనేది ఎప్పుడు ఆఫ్గానే వేస్తే నచ్చుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి రెడీ అయిపోయాడు అనమాట. బ్రేక్ఫాస్ట్ ఈరోజు వాడు మజ్జిగన్నం తిన్నాడు. అంటే కొంచెం వేడిగా ఉందని చెప్పి మజ్జిగన్నం అయితే పెట్టాను వాడికి. ఇంకా వాళ్ళ తాతయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రాగానే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఈలోపు మొత్తం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని హౌస్ అంతా క్లీన్ చేశాను. నెక్స్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసి బౌల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి కడిగేసి మొత్తం ఇలా క్లీన్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు మా లంచ్లోకి చిక్కుడుకాయ ఇంకా బంగాళదుంప ఫ్రై, టమాటా రసం, ముద్దపప్పు అయితే చేస్తున్నాను. ముందు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రై మేమైతే తాలింపు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయ బంగాళదుంపలు అయితే వేసి దాని తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత మగ్గిన తర్వాత టమాటీలు వేసి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మగ్గించుకొని దింపేస్తాం. మరి మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాం. ఇదిగో ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది. ఇంకా లంచ్ రెడీ చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి, వాడు వచ్చేలో ఫ్రెష్ అయిపోయి 12 కల్లా వచ్చేస్తాడు. నేను కూడా ఫ్రెష్ అయిపోయా. ఇంకా వాడి కోసం అయితే కూర్చుని వెయిట్ చేస్తున్నా. మావయ్య అయితే తేడానికి వెళ్ళారు. చూడండి లిఫ్ట్ సౌండ్ వస్తుంది. వాడు వస్తాడని చూసాను, వచ్చేసాడు. ఇంకా రాగానే వాడిని కొంచెం బట్టలు మార్చి నైట్ డ్రెస్ వేసి ఫ్రెష్ అప్ చేసి లంచ్ అయితే తినిపిస్తున్నా. వాడి ఫేవరెట్ కర్రీ చిక్కుడుకాయ.